హైదరాబాద్ కౌంటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రవణ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, ఏమైనా సర్ప్రైజెస్ ఉండొచ్చా, లేకపోతే హైదరాబాద్ రిజల్ట్ ఎప్పట్లానే ఉండే అవకాశం ఉందా? ఎస్, అంటే స్టార్టింగ్ లో మాత్రం కొంత సర్ప్రైజ్ కనిపిస్తా ఉంది. హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన మొదటి రౌండ్ ఫలితం వచ్చింది. మొత్తం 7 నియోజకవర్గాలు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోకి వస్తే మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో మనం గమనిస్తే క్లియర్ గా 14,000 ఓట్ల లీడ్ తోని మాధవిలత ముందంజలో ఉంది. మొదటి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తము 7 నియోజకవర్గాల్లో గోషామైల్లో హిందూ బెల్ట్ అధికంగా ఉంటుంది. హిందూ బెల్ట్ లో మాధవిలతకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఒకసారి నేను ఇది చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇది 7 నియోజకవర్గాలకు సంబంధించిన అఫీషియల్ డాటా లోపల నుంచి మనకి వచ్చినటువంటిది. ఇగో అసదుద్దీన్ ఓవైసీ మలక్పేట నియోజకవర్గంలో 3,100 ఓట్లు వస్తే మాధవిలతకి 2,161 ఓట్లు వచ్చాయి. అదే కార్వన్ బెల్ట్ లో మిక్స్డ్ ఉంటుంది, అంటే హిందూతో పాటు ముస్లిం సంబంధించిన జనాలు ఎక్కువ ఉంటారు. ఆ కార్వన్ లో అసదుద్దీన్ ఓవైసీకి 1,700 ఓట్లు వస్తే మాధవిలతకి 5,583 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపుగా 3,000కి పైగా లీడు కార్వాన్ లో మాధవిలతకు వచ్చింది. ఇక గోషామైల్ గమనిస్తే గోషామైల్లో హిందూ బెల్ట్ అధికంగా ఉంటుంది. మొత్తం 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలకు సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటే ఒక గోషామైల్లో మాత్రమే బీజేపీకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. ఈ గోషామైల్ నియోజకవర్గంలో దాదాపుగా 7,936 ఓట్లు మాధవిలతకి వస్తే అసదుద్దీన్ ఓవైసీకి 1800 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక చంద్రన్ గుట్ట అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీకి 6,784 ఓట్లు రాగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మాధవిలతకి అక్కడ మాత్రమే కొంచెం తక్కువ 235 ఓట్లు వచ్చాయి. ఇక యాకత్పురాలో కూడా మాధవిలత లీడ్లో కనిపిస్తూ ఉంది. 3,785 ఓట్లతో మాధవిలత ప్రస్తుతం లీడ్లో కనిపిస్తూ ఉంది. ఇక బహదూర్పురాలో కూడా మాధవిలత లీడ్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముస్లిం బెల్ట్ అధికంగా ఉంటుంది, జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ మాధవిలతకి దాదాపుగా 5,692 ఓట్లు వచ్చాయి. మొత్తం ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి మొదటి రౌండ్లో అసదుద్దీన్ ఓవైసీకి 17,058 ఓట్లు వస్తే మాధవిలతకి 31,100 ఓట్లు వచ్చాయి. సో మూడో ప్లేస్లో కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థి 2,146 ఓట్లు ఉన్నారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థి 1,100 ఓట్లు మాత్రమే రాబట్టుకోగలిగారు. అంటే ప్రతిసారి ఏ విధంగా ఉంటుందో దానికి కొంత డిఫరెంట్గా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మొదటి రౌండ్ ముగిసిన తర్వాత మాత్రం దాదాపుగా 14,042 ఓట్లతోని బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మాధవిలత ముందంజలో ఉన్నారు. మరి రెండో రౌండ్ స్టార్ట్ అయింది. రెండో రౌండ్కి సంబంధించిన ఫలితం మరి కాసేపట్లో బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండో రౌండ్కి సంబంధించిన ఫలితం బయటికి వచ్చిన తర్వాత ఏమైనా సర్ప్రైజెస్ ఉంటాయా, లేకపోతే యథావిధిగా గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా ఎంఐఎం పార్టీ ఈ సీటుని గెలుస్తా వస్తుందో ఆ విధమైనటువంటి రిజల్ట్ ఏమన్నా వస్తుందా అనేది మనకి మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. మొదటి రౌండ్లో మాత్రం కొంత సర్ప్రైజ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చార్మినార్కి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇది చార్మినార్కి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం. పోలీసుల ఆధ్వర్యంలో ఎలక్షన్ కి సంబంధించినటువంటి సిబ్బంది నిరంతరం ఇక్కడ డ్యూటీ చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరిని కూడా ఇక్కడ నుంచి అలౌ చేయట్లేదు. అన్న, ఇప్పుడు బేసిక్గా ఏముంటే లోపలికి అలౌ చేస్తారు మీరు? ఫోన్ అలౌ చేయము, ఎలక్ట్రానిక్ డివైస్ ఏ ఐటమ్స్ అలౌ చేస్తున్నాం లోపలికి. మరి ఏమి ఐడి కార్డు ఒకటే ఉండాలా, ఇంకేం ఉండదా? ఐడి కార్డు చూపించాలా? ఓకే, సో పూర్తి స్థాయిలో పోలీసులు ఎలక్షన్ కి సంబంధించినటువంటి సిబ్బంది కోఆర్డినేట్ చేసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా చూస్తా ఉన్నారు. సో మొదటి రౌండ్ ముగిసేసరికి మాధవిలత 14,042 ఓట్లతోని లీడ్లో ఉంది. సౌజన్య. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అక్కడ కూడా చాలా పోటాపోటీగా ప్రచారం సందర్భంగా జరిగిన అనేక ఘటనలు మనం చూసాం హైదరాబాద్ లో. ఈసారి అసదుద్దీన్ ఓవైసీకి బీజేపీ అభ్యర్థి మాధవిలత చాలా యాజ్ ఆఫ్ నౌ గట్టి పోటీ ఇచ్చిన సిచ్యుయేషన్ కనిపిస్తోంది శ్రవణ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం.